క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఒక కంపెనీలోకి రియల్ గా ఎంత క్యాష్ వస్తుంది అండ్ ఆ కంపెనీ నుంచి వెళ్ళి ఎంత క్యాష్ బయటకు వెళ్తుంది అని మనకు చూపిస్తుంది. అంటే కంపెనీ యొక్క రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని అండ్ అవుట్ ఫ్లోస్ ని మనకు తెలుపుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఫేమస్ కిరాణం కొట్టు ఉంది. ఆ కిరాణం షాపు 1 year లోపల 10 lakh రూపీస్ ని సంపాదించింది అనుకుందాం. ఈ 10 lakh రూపీస్ అనేవి ఆ కిరాణం షాప్ యొక్క రెవెన్యూస్. ఈ రెవెన్యూస్ లో నుంచి ఆ కిరాణం షాప్ యొక్క కరెంటు బిల్లు, రూమ్ రెంట్, ఆ షాప్ లో పనిచేసే ఎంప్లాయీకి ఇచ్చే సాలరీ అండ్ ఆ షాప్ ను రన్ చేయడానికి తీసుకొచ్చిన అప్పు మీద కట్టే ఇంట్రెస్ట్లు, ఇలా 1 year లో ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత ఆ షాపు దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ 3 లక్షల రూపాయలే ఆ కిరాణం కొట్టు యొక్క ప్రాఫిట్స్. బట్ ఆ కిరాణం కొట్టు యొక్క గల్లా పెట్టెలో చూస్తే 1 రూపాయి కూడా లేదు. రెవెన్యూస్ ఏమో 10 lakh రూపీస్ వచ్చినాయి, ప్రాఫిట్స్ ఏమో 3 lakhs రూపీస్ వచ్చినాయి. బట్ క్యాష్ కౌంటర్ లో మాత్రం 1 రూపాయి క్యాష్ లేదు. ఎందుకు క్యాష్ లేదంటే కస్టమర్లు కిరాణం షాప్ నుండి వస్తువులను కొంటున్నారు, బట్ క్యాష్ ఇచ్చి కొనడం లేదు, ఉద్దర పెట్టి కొంటున్నారు. ఈ ఉద్దర డబ్బుల్నే మనం రిసీవబుల్స్ అంటాం. అంటే కిరాణం షాప్ యొక్క రిసీవబుల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ ఈ కిరాణం షాప్ యజమాని హోల్సేల్ షాప్ నుండి ఎక్కువ సామాన్లు తీసుకొచ్చి కిరాణం షాప్ లో పెట్టుకున్నాడు. ఎందుకంటే సీజన్ లోపల ఎక్కువ సామాన్లు అమ్ముడుపోతాయని ఎక్కువ సామాన్లు పెట్టుకున్నాడు. బట్ ఆ వస్తువులు ఆశించిన స్థాయి లోపల సేల్ అవ్వలేదు. ఇలా సేల్ కాని వస్తువుల్ని మనం ఇన్వెంటరీ అంటాం. ఇదే విధంగా కిరాణం షాప్ యజమాని హోల్సేల్ షాప్ యజమాని దగ్గర కొంత డబ్బుల్ని తర్వాత ఇస్తా అని చెప్పి వస్తువుల్ని తీసుకొచ్చిండు. ఈ హోల్సేల్ షాప్ యజమానికి బాకీ పడ్డ డబ్బుల్ని మనం పేయబుల్స్ అంటాం. ఇలా ఒక వైపు రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ పెరిగిపోవడంతో కిరాణం కొట్టు గల్లా పెట్టెలో క్యాష్ లేదు. మరొక వైపు ఏమో పేయబుల్స్ ని పే చేయడానికి క్యాష్ కావాలి. ఇంకా వేరే దారి ఏం కనబడడం లేదు. ఆ కిరాణం షాప్ యజమాని మళ్ళీ అప్పు చేసి ఆ కిరాణం కొట్టును నడిపించాల్సిందే. అందుకే బిజినెస్ లోపల ఒక ఫేమస్ కొటేషన్ ఉంటది. అదేంటిదంటే రెవెన్యూ ఈజ్ వానిటీ, ప్రాఫిట్ ఈజ్ సానిటీ, బట్ క్యాష్ ఈజ్ కింగ్ అని. దీని ప్రకారం రెవెన్యూ అనేది ఒక గొప్పగా చెప్పుకునే నెంబర్ మాత్రమే, ప్రాఫిట్స్ అనేవి కొంతవరకు ఒక రియాలిటీ నెంబర్, బట్ క్యాష్ అనేది అల్టిమేట్ గా కింగ్. సో బిజినెస్ లో ఇంత ఇంపార్టెంట్ అయిన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్ తెలుగు. బ్యాలెన్స్ షీట్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి సింపుల్ లాంగ్వేజ్ లో వీడియో చేసి మన లామా వెల్త్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని చూస్తే మీకు ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైం లోనైనా ఆ వీడియో నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో టోటల్ గా 3 parts ఉంటాయి. అందులో ఫస్ట్ పార్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దీన్నే సిఎఫ్ఓ అంటారు. ఈ సిఎఫ్ఓ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే కంపెనీ యొక్క మెయిన్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్ నుండి ఎంత రియల్ క్యాష్ ని జనరేట్ చేస్తుందో అన్న విషయాన్ని ఈ సిఎఫ్ఓ మనకు చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ లిస్టెడ్ కంపెనీలు ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా ఈ సిఎఫ్ఓ ను మనకు చూపిస్తాయి. ఇప్పుడు ఆ ఇండైరెక్ట్ మెథడ్ ని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉన్న ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ పీబీటీ తో ఈ ఇండైరెక్ట్ మెథడ్ ని స్టార్ట్ చేస్తారు. మరి ఎందుకు ప్రాఫిట్ బిఫోర్ టాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ తీసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు ప్రాఫిట్ అండ్ టాక్స్ ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీసుకోరంటే ఇన్కమ్ ట్యాక్స్ ని ఒక సపరేట్ క్యాష్ అవుట్ ఫ్లో గా ట్రీట్ చేస్తారు. ఆయన టాక్స్ అనేది రియల్ క్యాష్ లో గవర్నమెంట్ కి పే చేస్తారు. ఇదేమి డిప్రిసియేషన్ లాగా నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కాదు. ఈ గవర్నమెంట్ కు పే చేసే ట్యాక్స్ లోపల డిఫాల్ట్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ అని రకరకాలుగా ఉంటాయి. రెండు సార్లు యాడ్ చేసి మైనస్ చేయడం ఎందుకని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తో ఈ ఇండైరెక్ట్ మెథడ్ ని స్టార్ట్ చేసి చివర్లో ట్యాక్స్ ని మైనస్ చేస్తారు. ఇలా తీసుకున్న ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ కి 3 types ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది కంపెనీ యొక్క కోర్ బిజినెస్ నుండి వచ్చిన క్యాష్ ను మాత్రమే కౌంట్ చేస్తుంది. వేరే రూట్ లో వచ్చిన అదర్ ఇన్కమ్ ని ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ ని ఈ సిఎఫ్ఓ లో కౌంట్ చేయరు. వాటిని వేరే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పార్ట్ లో చూపిస్తారు. మొదటగా ఈ పీబీటీ కి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేస్తారు. అంటే డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ని యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇవి నాన్ క్యాష్ పేపర్ ఎక్స్పెన్సెస్, ఇవి రియల్ ఎక్స్పెన్సెస్ కాదు. ఆయన కంపెనీ ఏవైనా బ్యాడ్ డెప్ట్ కోసం పక్కన పెట్టిన ప్రొవిజన్స్ ను కూడా యాడ్ చేస్తారు. సెకండ్, ఈ పీబీటీ కి నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ని యాడ్ బ్యాక్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఫైనాన్షియల్ అవుట్ ఫ్లోస్, వీటిని తర్వాత సెపరేట్ గా చూపిస్తారు. అండ్ ఏవైనా అసెట్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్స్ ని అండ్ డివిడెంట్ ఇన్కమ్ ని, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని, వీటన్నిటిని డిడక్ట్ చేస్తారు, మైనస్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఇన్వెస్టింగ్ రూట్ లో వచ్చినవి, కంపెనీ కోర్ బిజినెస్ ద్వారా సంపాదించినవి కావు. ఇలా ఈ సెకండ్ స్టెప్ లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేస్తే అసెట్స్ మీద వచ్చిన ప్రాఫిట్స్ ని, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని, డివిడెంట్ ఇన్కమ్ ని మైనస్ చేస్తారు.
థర్డ్ స్టెప్ లో ఈ పీబీటీ కి వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ని అడ్జస్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీలు క్యాష్ ను కోల్పోయేది ఈ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ దగ్గరే. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎక్స్క్లూడింగ్ క్యాష్. మన కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తే ట్రేడ్ రిసీవబుల్స్, ఇన్వెంటరీ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మెయిన్ గా ఉంటాయి. మరి మన కరెంట్ లయబిలిటీస్ లో ఏమేమి ఉంటాయి? షార్ట్ టర్మ్ డెప్ట్ ని ఎక్స్క్లూడ్ చేస్తే ట్రేడ్ పేయబుల్స్ అండ్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మరి ఎందుకు ఈ వర్కింగ్ క్యాపిటల్ లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ డెప్ట్ ని తీసేస్తారంటే ఇవి ఫైనాన్షియల్ ఐటమ్స్, ఆపరేటింగ్ ఐటమ్స్ కావు. అందుకే వీటిని తీసేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అకౌంట్ రిసీవబుల్స్, ఇన్వెంటరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ నుంచి అకౌంట్ పేయబుల్స్, అక్రూవల్ ఎక్స్పెన్సెస్ ని తీసేస్తే మనకు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఇప్పుడు కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ పెరుగుతున్నాయంటే, అంటే అకౌంట్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ పెరుగుతున్నాయంటే కంపెనీకి క్యాష్ తక్కువగా వస్తున్నట్టు, కంపెనీ యొక్క మనీ అనేది స్ట్రక్ అయినట్టు. అంతే కదా, రిసీవబుల్స్ పెరిగితే ఉద్దరే పెరిగిపోతున్నట్టు, ఇన్వెంటరీ పెరిగితే ఐటమ్స్ అనేది స్టాక్ ఎక్కువగా ఉంటున్నట్టు. ఇలా కరెంట్ అసెట్స్ పెరిగితే దాన్ని మైనస్ లో చూపిస్తారు. ఒకవేళ కరెంట్ అసెట్స్ తగ్గినాయనుకోండి, కంపెనీకి ఎక్కువ క్యాష్ వచ్చినట్టు. అంటే రిసీవబుల్స్ లో స్ట్రక్ అయిన మనీ కంపెనీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ అమ్ముడుపోయి కంపెనీకి క్యాష్ ఎక్కువగా వచ్చినట్టు. దీన్ని మనకు ప్లస్ చేసి చూపిస్తారు. ఇదే విధంగా కరెంట్ లయబిలిటీస్ పెరిగినాయనుకోండి, కంపెనీ దగ్గర మోర్ క్యాష్ ఉన్నట్టు, అంటే కంపెనీ పే చేసే పేమెంట్స్ డిలే అయినట్టు. దీన్ని మనకు ప్లస్ గా చూపిస్తారు. ఒకవేళ కరెంట్ లయబిలిటీస్ తక్కువగా ఉన్నాయనుకోండి, కంపెనీ దగ్గర తక్కువ క్యాష్ ఉన్నట్టు, అంటే కంపెనీ ఇప్పటిదాకా డిలే చేసిన పేమెంట్స్ ని పేడ్ అవుట్ చేసినట్టు. దీన్ని మైనస్ గా చూపిస్తారు. ఇలా కంపెనీ యొక్క పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కి 3 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. ఇలా వచ్చిన నెంబర్ కి టాక్సెస్ ని, అంటే గవర్నమెంట్ కి కంపెనీ యాక్చువల్లీ పే చేసిన మనీని మైనస్ చేస్తే మనకు ఫైనల్ సిఎఫ్ఓ వస్తుంది. అప్పుడు మనకి కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ కి ఎంత క్యాష్, అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా ఎంత క్యాష్ ను జనరేట్ చేస్తుందో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క పీబీటీ 1 crore రూపీస్ అనుకుందాం. ఈ 1 crore నుండి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ పీబీటీకి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అయిన డిప్రిసియేషన్ 15 lakhs ని, ప్రొవిజన్స్ 2 lakhs ని యాడ్ చేసిర్రు. నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ని, ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ని 8 lakhs ని యాడ్ చేసిర్రు. కంపెనీ యొక్క అసెట్స్ ని అమ్మగా వచ్చిన మనీ 3 lakhs రూపీస్ ని మైనస్ చేసిర్రు. వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్, ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ 10 lakh రూపీస్ ని మైనస్ చేసిర్రు. ఎందుకంటే ఇవి కస్టమర్స్ కంపెనీకి బాకీ పడ్డ డబ్బులు. డిక్రీజ్ ఇన్వెంటరీ 6 lakh రూపీస్ ని యాడ్ చేసిర్రు. ఎందుకంటే కంపెనీ యొక్క పాత స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంక్రీజ్ ట్రేడ్ పేయబుల్స్ 12 lakh రూపీస్ ని యాడ్ చేసిర్రు బికాస్ డిలే పేమెంట్స్. ఇంక్రీజ్ అదర్ లయబిలిటీస్ 4 lakh రూపీస్ ని యాడ్ చేసిర్రు. ఇప్పుడు వీటన్నిటిని మనం క్యాల్కులేట్ చేస్తే మనకి 1,34 lakh రూపీస్ వస్తుంది. అందులో 20 lakhs రూపీస్ ని టాక్సెస్ గా మైనస్ చేస్తే మనకు 1,14 lakhs రూపీస్ ఉంటది. సో ఈ ఇన్స్టెన్స్ లో కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,14 lakh రూపీస్. స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 1 crore రూపీసే. బట్ కంపెనీ కోర్ బిజినెస్ నుండి సంపాదించిన రియల్ క్యాష్ 1,14 lakhs రూపీస్. సో కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది చాలా హెల్తీగా ఉన్నట్టు. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఫస్ట్ పార్ట్ అయిన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ గురించి. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయిన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ఇందులో కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ అసెట్స్ నుండి అండ్ ఇన్వెస్ట్మెంట్ల నుండి వచ్చిన క్యాష్ ఆర్ వాటి కోసం స్పెండ్ చేసిన క్యాష్ ఉంటది. ఇప్పుడు కంపెనీ ఏదైనా మెషినరీ, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ ని బై చేస్తే కంపెనీ నుండి క్యాష్ అవుట్ ఫ్లో అవుద్ది కదా. సో ఈ క్యాష్ ని మనకు నెగటివ్ లో చూపిస్తారు. ఒకవేళ కంపెనీ యొక్క ఓల్డ్ మెషిన్స్ ని లేకపోతే ల్యాండ్ ని సెల్ చేస్తే కంపెనీకి క్యాష్ ఇన్ఫ్లో అవుద్ది కాబట్టి దీన్ని పాజిటివ్ లో చూపిస్తారు. సేమ్ ఇదే విధంగా అదర్ కంపెనీస్ లో బై చేసిన షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అవుట్ ఫ్లోస్ కాబట్టి వాటిని నెగటివ్ లో చూపిస్తారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చిన డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్లు ఇన్ఫ్లోస్ కాబట్టి వాటిని పాజిటివ్ లో చూపిస్తారు. ఇలా కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన క్యాష్ మొత్తం ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో ఉంటది. మోస్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నెగటివ్ లోనే ఉంటది. ఎందుకంటే దే కీప్ ఇన్వెస్టింగ్ న్యూ ప్లాన్స్, అక్విజిషన్స్ ఎక్సెట్రా కాబట్టి. ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ గురించి. ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో థర్డ్ పార్ట్, లాస్ట్ పార్ట్ అయిన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎస్పెషల్లీ గా కంపెనీ యొక్క ఓనర్స్ అండ్ లెండర్స్ సంబంధించిన క్యాష్ ఉంటది. అంటే ఈ లోన్స్ రూపంలో తీసుకున్న డబ్బులు ఆర్ బాండ్స్ ను ఇష్యూ చేసి రైజ్ చేసిన డబ్బులు క్యాష్ ఇన్ఫ్లోస్ కాబట్టి ఇవి పాజిటివ్ లో ఉంటాయి. ఈ లోన్స్ కి ఆర్ బాండ్స్ కి ఇంట్రెస్ట్ రూపంలో రీపే చేసే డబ్బులు క్యాష్ అవుట్ ఫ్లోస్ కాబట్టి ఇవి నెగటివ్ లో ఉంటాయి. అండ్ ఐపీఓ, ఎఫ్పీఓ ద్వారా న్యూ షేర్స్ ని ఇష్యూ చేసి రైజ్ చేసిన డబ్బులు ఇన్ఫ్లోస్ కాబట్టి పాజిటివ్ లో ఉంటాయి. ఇది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ గురించి. ఇలా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఈ మూడింటిని యాడ్
చేస్తే మనకు నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తుంది. ఇలా వచ్చే నెట్ క్యాష్ ని బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాష్ లో యాడ్ చేస్తారు. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో ROE, ROCE, ROA గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.